నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించిన ముచ్చెలి భాస్కర్ రెడ్డి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మెగా ఉచిత వైద్య శిబిరంలో కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసుకున్న వారిని పరామర్శించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొజ్జల బృందమ్మ. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారని బొజ్జల బృందమ్మ హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద అరవింద కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శస్త్రచికిత్స పొందిన వారిని బృందమ్మ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి బాలబడి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి అభ్యాస పరిస్థితులను తెలుసుకుని విద్యా వాతావరణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచినీలగుంట పార్కును పరిశీలించి అక్కడ అవసరమైన సదుపాయాలు కల్పనకై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిచంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం, సుబ్రహ్మణ్యం రెడ్డి, మా భాష, కన్నారెడ్డి, ముచ్చెలి భాస్కర్ రెడ్డి, సింగిల్ విండో భాస్కర్ రెడ్డి, కిరణ్, మైనారిటీ నాయకుడు నవాబ్, వన్యకుల అధ్యక్షుడు చిన్నారెడ్డి, బాబు, దినేష్, సుధాముని, నెల్లూరు సుబ్రహ్మణ్యం, గజేంద్ర, జయ, హమీద తదితరులు పాల్గొన్నారు. మందు జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడే అమ్మా అందరికీ నమస్కారం. అమ్మా అరవింద ఇది కూడా మనం గుర్తించాము. ఆ పక్క పెండింగ్ ఉంది. మీరు అన్నగారు ఒకసారి చూస్తే చుట్టూ లైటింగ్ అంటే స్కూల్ కొట్టేసి సెంటర్లో బార్ లైట్ కూడా పెట్టి ప్రస్తుతానికి లైటింగ్ లైట్ లేడీస్ ఇక్కడ ఈ చుట్టూ పెట్టడానికంటే కూడా వన్ సైడ్ వస్తుంది. అది పెడితే లోపలికి బయట తక్కువ లైట్ ఈ చుట్టూ అదే నాకు భాస్కర్ వాళ్ళ అబ్బాయి శంకర్ చెప్పాడు, అమ్మ మేము పెట్టుకుంటున్నాము, పెట్టాలని మా ఉద్దేశము, బాబు కూడా అన్నాడని చెప్పి మొదలు పెట్టారు. ఇప్పుడు ఒక చేస్తున్నామనే తపన కలవడం కాబట్టి ఇది మొదటిది. ఇది ఈ రకంగా ప్రతి 2 నెలలకి 3 నెలలకి అరవింద్ హాస్పిటల్ వాళ్ళ తరపున ఇక్కడే ఒక క్యాంప్, ఇంకా పెద్దదిగా మెగా క్యాంప్
వాళ్ళకి సంతోషం, మాకు సంతోషం. నిజంగా అరవింద హాస్పిటల్ వాళ్ళని మనం దండం పెట్టుకోవాలి నిద్రలేస్తే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు మనకు చూపు. అది లేకపోతే ప్రపంచం ఎట్లుంటుందో మనకు తెలియదు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఏముంది, కన్ను ఒక కన్ను పోయింది, పోతే పోయింది, ఇంకో కన్ను ఉంది కదా అని. కానీ అది కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ కన్ను పోతుంది. అట్లా కన్ను లేని వాళ్ళని మేము ఎన్నో వందల మందిని చూసాం పల్లెల్లో. నిజంగా నాకు బాధేస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఉండే వాళ్ళ నాయకుల్ని కూడా నేను అడుగుతున్నాను, మీరు కూడా మీ పల్లెల్లో ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ రోజైతే మనం అనుకుంటున్నామో ఆ రోజు మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయించేదానికి మేము ఇంకా నేను బాబుని అడిగి వీళ్ళని అడిగి పెద్ద క్యాంప్, మెగా క్యాంప్ మాత్రం చేయాలనుకుంటున్నాం. పుట్టి కళ్ళకే అనమాట. సో ఇంతమందికి మీకు చూపించిన దానికి మీరు అసలు డాక్టర్లందరినీ ఒక నమస్కారం. ఎందుకంటే వాళ్ళు మనకి ఈరోజు చూపించారు. మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. మళ్ళీ వాళ్ళు చెప్పిన టైం ప్రకారం పోయి చేసుకొని రండి. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుడు బాగా చల్లగా చూడాలని కోరుకుంటున్నానమ్మా. ఇదే మాదిరి మళ్ళీ 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ మేమందరం కలుస్తాం. రెస్ట్ వాళ్ళకి ఇక్కడ చెప్తున్నాము. ఏదో చిన్న ఆర్టికల్ వాళ్ళు వేయబాకండి. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇంతమందికి 27 మందికి కంటి చూపించారు అరవింద్ హాస్పిటల్. వాళ్ళని మనం మెచ్చుకోవాలి. నిజంగా వాళ్ళ డాక్టర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు రాలేకపోయాం మేము. బాబు లోకేష్కేమో బాబు ఉంది, మాకేమో అట్లా టిట్కో ఇళ్ళు అవన్నీ ఉండేటప్పటికి మేము రాలేకపోయాము. దానికి వాళ్ళకి సారీ చెప్తున్నాను హాస్పిటల్ వాళ్ళకి. ఈసారి మటుకు మేమే దగ్గరుండి అన్నీ చేస్తాము. మీరందరూ ఇది ఉపయోగించుకోండి. డాక్టర్స్ ఎట్లా చెప్పారో ఆ రకంగా హాస్పిటల్కి పోయి మీరు చూపించుకోండి. సరేనా?